హాయ్ అమ్మ, వెల్కమ్ టు ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్. మన షాప్లో లాటరీ సిస్టంలో చీర పెడుతున్నా. అంటే ఒక లాటరీ చిట్టి వాల్యూ వచ్చేసి 100 రూపీస్. అది ఒక పర్సన్ 2 కంటే ఎక్కువ తీసుకునే ఆప్షన్ లేదు. ఒక చిట్టి వాల్యూ 100 రూపాయలు. అందులో మనం ఎవ్రీ 10 డేస్కి ఒక లాటరీ లేపేస్తాం. 10 డేస్లో ఎన్ని చిట్టీలు కలెక్ట్ అయినాయో అవన్నీ తీసి మనము డబ్బాలు వేస్తాం. అడిగిన జెన్యున్గా ఉండడానికే ఎవరైతే మనకి మనీ పే చేస్తారో 100 రూపాయలు ఇచ్చి చిట్టి రాస్తామో, అది ఈవినింగ్ నేను లైవ్ పెడతా కదా, ఆ రోజు లైవ్లో ఏ రోజు వచ్చిన కస్టమర్ రాసిర్రంటే ఆ రోజు లైవ్లో వాళ్ళది అని వేసేస్తా. అమౌంట్ లైవ్లో చూపించుకుంటే వేస్తా ఆ చిట్టి ఆ డబ్బాకి అనేది లాక్ వేసి సీల్ చేసేసి అట్లా తీసే రోజుకిన లైవ్ పెట్టి మరీ తీస్తా. నార్మల్గా తీయను, ఎవరికో వచ్చింది అన్నట్టు కాకుండా ఎవరికి వచ్చిందో వాళ్ళకే జెన్యున్గా ఇస్తా. ఇది నా సైడ్ నుంచి ఉన్న చిన్న ఆలోచన. ఏంటి అంటే ఆ అమౌంట్ కింద మనం వీలైతే ఎక్కువ అమౌంట్ వస్తే ఏమన్నా చారిటీ కింద ఈజీగా చేయొచ్చు. సపోజ్ అనాథ పిల్లలకన్నా భోజనం పెట్టించుడు కానీ, వాళ్ళకి ఫ్రూట్స్ పంచుడు కానీ, రోడ్ సైడ్ వాళ్ళకి ఫ్రూట్స్ పంచుడు కానీ, ఇలాంటివి చెయ్యనికే. వీటి మీద నేను ఏమో సంపాదించాలని కాదు. ఈ చీర నేను సెమీ కంచి పట్టు, మీకు ఐడియానే ఉంటుంది. మన కస్టమర్స్ అందరికీ 5,000ది 30% ఆఫ్లా 3,500కి ఇచ్చిన. ఇది న్యూ స్టాక్. మళ్ళా ఓల్డ్ స్టాక్ అయితే 2,500 ఇచ్చిన 50% ఆఫ్లా. ఇది న్యూ స్టాక్లకించి చీర తీసి మీకు ఆఫర్ పెడుతున్నా. ఇది చూడండి, సెమీ కంచి పట్టు, చిన్న బార్డర్లా ఫుల్ కలంకారీ డిజైన్. మీకు నార్మల్ చీర అయినా కాదు, ఏదో పింక్ కలర్ బార్డర్ ఏదో నాకు పోని చీర ఇస్తలే. నేను కొత్త స్టాక్ తెచ్చిందే మీకు పెడుతున్నా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా కట్టుకోగలగాలి. నేను ఇచ్చే చీర ఏదో లాటరీలో వచ్చింది కదా పక్కకు పాడేసే అంత కాదు. ఖచ్చితంగా ఈ చీర ఏమన్నా డ్యామేజ్ అనేది ఏమీ ఉండదు. నేను ఎక్స్చేంజ్ చేసి ఇలాంటి పీసే ఇంకోటి ఇస్తా. అందుకే ఇలాంటి పీస్ నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఈ పీస్ పెట్టిన. ఒకవేళ ఈ డ్యామేజ్ వచ్చినా ఇంకో పీస్ మీకు ఇస్తా. మంచిగా ఉన్నదో లేదో చెక్ చేసి మరి. జస్ట్ 100 రూపీస్ చిట్టి తీసుకుంటే మీరు 3,500 చీర గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఏడా కాదు, మన ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ చిట్టి అనేది రాపించుకోండి. 100 రూపాయలు ఇచ్చి మీకు ఖచ్చితంగా. ఒకవేళ నేను మీకు జెన్యూన్ అనిపించకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇది మన యూట్యూబ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మన నంబర్ కింద వచ్చేస్తుంది 9700488121. ఇది పర్సనల్ నంబర్ నాది. అంటే ఈ నంబర్కి మెసేజ్ చేసి మీకు ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసేయండి. వాళ్ళ పేరు రాసి ఈరోజు నైట్ లైవ్ పెట్టినప్పుడు నేను ఆ లైవ్లో ఆ డబ్బాలో వేసేస్తా. మీకు ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకే ఇచ్చేటట్టు. మళ్ళీ మీరు మన దగ్గర ఖచ్చితంగా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది పట్టు చీరలల్లో. అందులో బెస్ట్ వన్ తీసే ఇస్తున్నా. నాకు కట్లని చీర కాదు, ఇది వచ్చి 5 డేస్ సీన కాదే మన దగ్గరకి స్టాకు. అలాంటి స్టాక్ తీసి మీకు ఇస్తున్నా. అంటే అర్థం చేసుకోండి, నేనేమి దాంట్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. జెన్యున్గా ఏదైతే చూపిస్తున్నానో అదే చీర ఇస్తా. ఈ చీర కరెక్ట్గా చూపి రాజు. చీర చూడండి, ఇది 5 to 6 ఇంచ్ బార్డరే. చిన్న పట్టు బార్డర్లో చాలా తక్కువ మందికి ఉంటుంది, బిగ్ బార్డర్ చాలా మందికి ఉంటుంది. అందుకే నేను ఈ స్పెషల్ శారీ తీసిన, ఏదో ఒక నార్మల్ చీర తీయకుండా. ఇట్లా మనం ప్రతి 10 డేస్కి ఒక చీర పెడతా. సేమ్ ప్రాసెస్. ఎవ్రీ 10 డేస్కి చీర వాల్యూ బట్టి మీకు చిట్టి వాల్యూ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది. ఇప్పుడు నేను తక్కువ రేట్ చీర పెడితే 50 రూపాయలు చిట్టి ఉంటుంది. ఎక్కువ రేట్ చీర ఇది కాబట్టి 100 రూపాయలు చిట్టి వాల్యూ. ఒక పర్సన్కి 2 చిట్టీలే మాత్రమే ఛాన్సు. ఒకే పేరు మీద నాకు 5 చిట్టీలు రాసే తమ్ముడు అంటే అట్లా రాయను. జస్ట్ 2 చిట్టీస్ మాత్రమే ఒక్క పేరు మీద. మీరు కావాలంటే వేరే పేరు మీద రాసుకోండి. వాళ్ళకు వచ్చినా మీకు వచ్చినట్టే అనుకుంటే వేరే పేరు మీద రాసుకోండి, ఆ ఆప్షన్ ఉంటుంది. కానీ ఒకే పేరు మీద 2 కంటే ఎక్కువ రాయను. అట్లా ఇది చూడండి, ఇది ఫస్ట్ చిట్టి నేనే రాసుకుంటా. ఎందుకంటే ఇది కాస్ట్లీ చీరనే, ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తా.
ఒకవేళ నాకు వస్తే గిన నాకు ఇష్టమై అంటే మనకి రెగ్యులర్ కస్టమర్ల నేను ఇంటికి తీసుకోవను, మళ్ళీ నా పేరు వచ్చిందంటే నా పేరు పక్కకు పెట్టేసి ఇంకో చిట్టి తీస్తా, ఆ చిట్టి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తా. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ చిట్టి లాటరీ టైప్ ఉన్న శారీకి ఎవరు గెలుచుకుంటారో ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది జెన్యునా కాదా, నేను ఇస్తానా ఇయ్యనా, ఇదే శారీ ఇస్తానా ఇయ్యనా. ఖచ్చితంగా ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మా. అందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఉమెన్స్ క్లాతింగ్ క్లబ్. చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి తెలియకుంటే దాని గురించి అడగండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీకు రాసి ఇస్తా. ఓకేనా? అందరూ వచ్చి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అట్లా నలుగురికి షేర్ చేసిరంటే ఇది చాలా మందికి తెలుస్తుంది. తెలిసి ఇది ఎక్కువ చిట్టీలు పోయినాయి అనుకోండి, మనం చారిటీ మంచిగా చేయొచ్చు. తక్కువ చిట్టీలు పోతే జస్ట్ ఫ్రూట్స్ అనేటివి ఇచ్చి వచ్చేయచ్చు. థ్యాంక్ యూ అమ్మ.